హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ భరత్ ప్రశాంత్. ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్ వీడియో. ఐ హోప్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకొని వస్తాను. ఇప్పుడు మనం సమ్మక్క సారలమ్మ గద్దెల కాడికి వచ్చాము. మేడారంకి సమ్మక్క సారలమ్మ, పగడిరాజు, గోవిందరాజు దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. చూడండి గోవిందరాజు గద్దెని. గోవిందరాజు గద్దె, పగడిరాజు గద్దె, సమ్మక్క సారలమ్మ గద్దెలని దర్శించుకోండి. ప్రజలు ఎవరి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మొక్కులు తీర్చుకునేందుకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ మేడారం జాతరలో మీరు చూస్తున్నారుగా, గజస్తంభాలకు గత 1000 సంవత్సరాలుగా ఓల్డ్ హిస్టారిక్ గిరిజనుల సంస్కృతిని చూపించడం జరిగింది. గజస్తంభాలపై జాతరకు వచ్చిన ప్రజలు చూసేలా గిరిజనుల సంస్కృతిని ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క సారక్క గద్దెల కాడ. మేడారంలో సందర్శించే మరో ప్రదేశం గిరిజనుల మ్యూజియం. ఆనాటి ఆదివాసుల ఉండే వాళ్ళ జీవన విధానం మరియు సమ్మక్క సారలమ్మ కాలం నాటి కొన్ని వాడే వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయని చెప్తున్నారు. రండి, ఈ ఆదివాసీ మ్యూజియంని సందర్శిస్తాం మనం. ఈ టికెట్ వచ్చేసి ఒకరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు వాడిన పూసగింజలు, బొబ్బర్లు, నల్లగడ్డలు, ఇప్పగింజలు, దుసవడ్లు మొత్తం ఆ కాలంలో ఆదివాసులు వాడినట్టు తెలుస్తుంది. కంకపెట్ట, చెక్కపెట్ట చూడవచ్చు. కాళ్ళ కడియాలు, మోచే కడియాలు, వడ్డానం. అప్పుడు ఆదివాసులు దీన్ని వినియోగించేవారు. ఈ ఫోటోలో మనం సందర్శించవచ్చు. చూస్తున్నారు కదా. ఆ సమయంలో పట్టు డోలు, కోయ కమ్ము డోలు, ఆ డప్పులతో నృత్యం చేసేవాళ్ళు. ఆ సమయంలో డోలు సంగీతంతో ఉండేవాళ్ళు. ఆనాటి గిరిజనులు జానపదాలు, కథలు వీటి ద్వారానే చేసేవారట. ఆ సమయంలో చాలా బహుమతులు కూడా వచ్చాయట. ఆదివాసులు ఆనాటి వాళ్ళు ఇలా వాడేవాళ్ళు. చిరుతలు, రామాయణం, పరికిడి, చివ్వులు, గిల్లి, కళాలు, కోలాలు, తూటుకొమ్మ ఇలాంటి అన్నీ పెట్టుకొని నృత్యం చేసేవారు అట. ఈ మ్యూజియంలో మనం సందర్శించుకోవచ్చు. ఈ ఫోటోలు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో మంచిగా అలంకరించారు. గతంలో ఆదివాసులు నీళ్ళు ఇలా నిలిపేవారు చల్లగా ఉండడానికి. గుంజ బుర్రలు, సార చిప్పలు ఇలా వాడేవారు చల్లగా ఉండడానికి. ఇవి మినరల్ కన్నా ఇంకే. మరోవైపు మట్టి పొయ్యి అలా వలికేసి అన్నం కూర వండుకునేవారట గిరిజనులు. ఇప్పుడు కూడా చూస్తున్నాము, చాలా ప్రాంతంలో ఇప్పుడు కూడా వాడుతున్నారు వాళ్ళు. అప్పట్లో మత్స్యాధికారులు వాడిన వలలు, బుట్టలు మనకు ఈ మ్యూజియంలో సందర్శించవచ్చు. ఆ కాలంలో ఆదివాసులు ఇలా ఉపయోగించుకునేవాళ్ళు. కొండ్రగొడ్డలి, తేనెబుట్ట, ఎలుకవీట, పానం, బరిసె, గురి, కంకబుట్టలు చూడవచ్చు. వాళ్ళ జీవన విధానం ఎలా సాగిందో అని. ఆదివాసులు తన జీవన విధానం కోసం చాలా నేర్చుకున్నారు వేటలు. ఆ వేటాడడానికి ఇలాంటి వస్తువులు వాడేవాళ్ళని ఈ మ్యూజియంలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. స్పష్టంగా తెలియడానికి ఏదేది వాడేవాళ్ళు, ఎక్కడెక్కడ ఏం చేసేవారు, ఏం వేట ఆడేవారు అని తెలుస్తుంది మనకు. అలాగనే లెంకపిట్ట, దూడుకట్ట, బావి గిరిక, మోట గిరికని వాడే వాళ్ళని అప్పట్లో చెప్తున్నారు. అప్పట్లో పంట ఇలానే పండించుకునేవారు. పూరికట్ట, కొప్పరి, ఉండే, సుత్తె. అప్పట్లో వ్యవసాయం గిరిజనులు ఇలా చేసేవారు. పాలికర్ర, జల్లెడ, గణపం, పాముగుండై, నాగలు వ్యవసాయంకి
సంబంధించిన సామాగ్రి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి ఆదివాసులు వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పట్లో కాక వనంతో గిరిజనులు తనే మీద శక్తితో అప్పట్లో గిరిజన వాసులు కంక వనంతో గిరిజనులు తన మేధ శక్తితో బుట్టలు చాటలు ఏర్పాటు చేసుకొని తన జీవన విధానము చేసుకోవడం జరిగింది. అలాగనే మనకి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మీరు సందర్శించవచ్చు. ఈ మ్యూజియం మేడారం జాతరలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టికెట్ ధర 10 రూపాయలు ఒక్కరికి. చూసి సందర్శించండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆదివాసులు జీవన విధానం చూడడానికి మన తరానికి తెలియజేసేలా ఈ మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ భారత్ ప్రశాంత్. బాయ్ బాయ్. భారత్ మాతా కీ జై.